నా చదువు తప్ప మరో విషయంలో జోక్యం చేస్తాను. నీ మీద వదిన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అన్నయ్య అన్నయ్య అదన్నయ్య సినిమాకి వెళ్ళాను. బస్సు ఏంద్రా వీడు ఎలా అయిపోయాడు? బోసు రే బోసు బోసు ఏమిటి మన బోసు రాను గాంధీ అయిపోతున్నాడు? బోసు నువ్వు లేకుండా మీ వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టారేమిటి? వాళ్ళు నువ్వు ఏమైనా గొడవ పడ్డారా? లేదు. మరెందుకు సైలెంట్ గా ఉన్నావు? ఇక మీద నేను ఎప్పుడు సైలెంట్ గానే ఉండదలుచుకున్నాను. చాలా సంతోషం బాబు. చాలా సంతోషం బాబు. వెళ్ళొస్తాం బాబు.
సంతతి బంగారు 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 సంతతి బంగారు సంతతి శ్రీమతి ప్రతి శ్రీమతి శ్రీవారిని కోరే బహుమతి అనురాగపు హారతి బంగారు 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 సంతతి బంగారు సంతతి బాబు రాజ్బాబు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు వాళ్ళు వచ్చేస్తున్నారు. నమస్కారం. నమస్కారం బోసు బోసు మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏమిటది? మా అమ్మ నాన్న మీ అమ్మని వదిలి కలుసుకోవడానికి మీ ఊరు వెళ్ళారు. దేనికి? మన పెళ్లి గురించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి. వాడి పెళ్లి వాడిస్ ప్రకారమే చేయాలని నా అభిప్రాయం. ఆయన అభిప్రాయాలు కలవంచవలసింది. ఆయన ఇష్టం. ఆయన ఎలా చెబితే అలాగే జరుగుతుంది. వాడు చాలా మొండండి. ఏదన్నా పట్టుకున్నాడంటే సాధించే వరకు వదలడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాడికి ఏం అభ్యంతరం లేకపోతే మాకు ఏం అభ్యంతరం లేదు. వాళ్ళకేం అభ్యంతరం లేకపోతే నీకేం అభ్యంతరం లేదుగా? నీకు అభ్యంతరం లేకపోతే నాకు అభ్యంతరం లేదు. పెళ్లి అనేది ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతుంది. దాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి. హలో, పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? నాట్ ఫైన్. అదేమిటి? ఇప్పుడు ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్లోనూ నమ్మడం లేదు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ విదేశీ గూఢచారులు ఉన్నారని గట్టి నమ్మకం ఏర్పడింది. అందుకే గతంలో రిజైన్ చేసిన వాళ్ళు, ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వాళ్ళు, డిస్మిస్ అయిన వాళ్ళు వారందరి మీద నిఘా వేయమన్నారు. ముఖ్యంగా మీ ఆచూకీ తెలుసుకోవడానికి ఇట్స్ ఆల్ రైట్. పట్టుకోవడానికి వచ్చింది మీరేగా? అలాగా. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రూపా, పోలీస్ కమిషనర్ ఫోన్ చేశాడు. విన్నాను. మన మీద నిఘా ఉందని, మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుందని నాకు ముందే తెలుసు. అయితే ఇప్పుడు ఏం చేయడం ఏమిటి? పట్టుకోవాలనుకుంటున్నది ప్రభుత్వమేగా. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా. ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వమే మారిపోతుందిగా. ప్రభు మారితే కొత్త ప్రభుత్వం వస్తుంది. ఆ వచ్చే కొత్త ప్రభుత్వం మన ప్రభుత్వమే అవుతుందిగా. అందుకని ముఖ్యమంత్రిని లేపేస్తే. కానీ అది ఎలా సాధ్యం? దేనికి అవుతాం? ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళని లేపడానికి పెద్ద పెద్ద ఆలోచనలేమి అక్కర్లేదు. వాళ్ళతో పాటు ఉంటారే చాలా చిన్నవాళ్ళు, అతి చిన్నవాళ్ళు, వంట వాళ్ళు, కాపలా వాళ్ళు, వాళ్ళు చాలు. ఇదిగోండి లగ్న పత్రిక. ముహూర్తం అండి, కళ్ళు కదుకోండి. ఇవి గాజులు, ఇది పట్టు చీర, ఇవి పసుపు కుంకాలు. ఇందులో బోసుకొని సున్నులు పెట్టాను. ముందుగా బోస్ దగ్గరికి వెళ్ళి ముహూర్తం గురించి చెప్పి వాడిని తీసుకుని అమ్మాయి ఇంటికి వెళ్ళండి. లగ్న పత్రిక, పట్టు చీర, గాజులు ఇచ్చి ఖాయమని చెప్పండి. అలాగే వస్తూ వస్తూ బ్యాండ్ మేళం, సన్నాయి అన్ని మాట్లాడేసి రండి. గుర్తుందిగా నేను చెప్పిందంతా? అలాగే బయలుదేరండి. ఏది మర్చిపోకండి. అలాగే. జగదీష్ గారు పంపించారు. మీకు చెప్పినట్టుగా సీఎం గారి విషయం ఈ రాత్రికే పని అయిపోవాలన్నారు. రాత్రి భోజనంలో ఇది కలిపి. బాబు విషయమే నాకు గుర్తుపెచ్చి పడిపోద్ది. ఏ సరే చూసుకుంటాను. ఇది తీసుకో, తొందరగా పని కానీ. పని అయిపోయిన తర్వాత బాబు గారిని వచ్చుకోండి. ఏం భయం లేదు, జాగ్రత్త. ఆ వచ్చిన వాడు ఎవడు చెప్పు. వాడండి ముఖ్యమంత్రి గారి ఇంట్లో వంటవాడుగా పనిచేస్తున్నావు కదా? అవునండి. వాడు నీకు ఆ డబ్బు ఇచ్చింది ముఖ్యమంత్రి గారిని చంపడానికి కదా? పులి అడవిలో గాంటిస్తే మనుషులు భయపడి పారిపోతారు. అదే పులి సర్కస్లో గాంటిస్తే మనుషులు విరగబడి నవ్వుతారు. స్థానం మారితే అంత మార్పు ఉంటుందిరా పిచ్చివాడ.
మా జీవితాల్లో మేము నీలాంటి వాళ్ళని చాలా